మిత్రులారా, సరిగ్గా 111 సంవత్సరాల క్రితం భారతదేశ విముక్తికై బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాలకు వ్యతిరేకంగా సరిగ్గా 111 సంవత్సరాల క్రితం జన్మించి అతి చిన్న వయసులోనే దేశ విముక్తికై పోరాటం చేసి తన అమూల్యమైన ప్రాణాలు వదిలిన షహీద్ భగత్ సింగ్ యొక్క జయంతి రోజు ఈరోజు ఈ అనాథ వృద్ధుల దగ్గర మనం జరుపుకోవడం, మన భగత్ సింగ్ యువసేన సభ్యులందరూ ఇక్కడ నిర్ణయం తీసుకొని జరపడం చాలా ముదావహం. కనుక ఈ కార్యక్రమాన్ని మనం ఒకవేళ మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి, పిలిస్తే వచ్చాము స్పీచ్ ఇచ్చే కార్యక్రమం అంతకన్నా కానే కాదు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే నేను వినాలని చెప్తుంది. ఎవరైనా సరే ఈ టీం ఎందుకంటే ఇలాంటి చుట్టు ప్రాంతాలలో అక్కడక్కడ ఇంకా చాలా ఇలా వృద్ధాప్యం ఈ విధంగా జీవిస్తున్నారంటే ఇలాంటి వృద్ధాశ్రమాలు మీరు ఎక్కువ ఏర్పడాలని కాదు. ఇట్లా వృద్ధాశ్రమాలు ఎక్కువ ఏర్పడితే గొప్పతనం కాదు, వృద్ధాశ్రమాలు లేకుండా ఉండాలి. ఎందుకు అంటే వృద్ధాశ్రమాలు తల్లిదండ్రులు వాళ్ళకు పుట్టినటువంటి కొడుకులు బిడ్డలు మంచిగా చూసుకున్న తర్వాత వాళ్ళకు వృద్ధాశ్రమాలు ఎందుకు చేరాలి? అలాంటి ఒక స్ఫూర్తి ఇవాళ మీరు యువకులందరూ కూడా ఏ కుటుంబం కూడా తల్లిదండ్రులను ముసలి వాళ్ళు ప్రతి వాళ్ళ ముసలి వాళ్ళం అవుతాం. అందుకని ఆ వృద్ధులను చూసుకున్నటువంటి బాధ్యత ఆ యొక్క కొడుకులు బిడ్డలకు చాలా మీరు ఎడ్యుకేటెడ్ చేయవలసినటువంటి మార్పు యువశక్తి మీద ఉంది. యువసేన, జగిత్యాల యువసేన ఎక్కువగా మనం కొంత స్కిల్స్ నేర్చుకోవాలి. ఇలా మనం ఏ పని చేసినా తప్పులేదు, బతకడానికి ఏ పని చేసినా తప్పులేదు. కానీ మీరు ఇవాళ చదువుకుంటా పని చేసుకుంటా ఇవాళ మీరు ఒక వృద్ధాశ్రమానికి ఈ విధంగా మీరు ఈ యొక్క భగత్ సింగ్ ఒక సంఘంగా ఏర్పడి ఇవాళ మీరు జగిత్యాల్లో ఇంత స్ఫూర్తిగా తీసుకుని ఈ విధంగా జరుగుతున్నదంటే మీకు మరీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీసుకోవాలంటే దేశం నాకేమి ఇచ్చిందని అనుకోవద్దు. ఎప్పుడు కానీ దేశానికి నేనేమి ఇచ్చాను కొట్టాడు. నేనేం చేసిన, నేను పుట్టిన భారతదేశంలో నేను ఏం చేసిన అన్న స్ఫూర్తి ఉన్నప్పుడే మనం ముంగడుకోగలుగుతాం. నాకు దేశం ఏం పెట్టింది, రాజకీయ ఆ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ మనం ఏం చేస్తున్నాం దేశానికి అన్న ఆలోచన మనకు ఉన్నప్పుడు దేశం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, మన కుటుంబాలు కూడా బాగుపడుతుంది. ఓకే, దీనికి కట్ చేసి వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళు ఒకటి తీసుకెళ్తే వాళ్ళకి కట్ చేసి తీసుకెళ్ళండి. చీరలు తెచ్చిన మూలకం